జీవీఎంసీ నీరో చక్రం. ఎన్నో ఆరోపణలో ఆ రారాజు. జెర్సీ జీవో ఉన్న మూలనే ఉన్నతాధికారులే బిక్కు. ఆయన అవినీతికి రారాజు, ఆరోపణకి బ్రాండ్ అంబాసిడర్. అవినీతి చేసి కమిటీ వేయించుకొని అందులో కూడా ఆయనపై అవినీతి నిజమేనని తేల్చేసుకున్న నీతి లేని తీరుడు. కింది స్థాయి ఉద్యోగులకు అత్యంత దుర్మాంధాంధుడు. ఆయన కారణంగా ఓ ఉద్యోగి నిండు ప్రాణం బలైంది. అయినా ఆ చక్రాన్ని ఎవరూ కదపలేరు. అలాగని ఆయనకు తగ్గట్టు పోస్టింగ్ ఇచ్చి బయటకు వదలలేరు. జీవీఎంసీలో అలా ఓ మూలన కూర్చోబెట్టి ఆ చక్రంతో పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారు. ఇదంతా కూడా సాక్షాత్తు జీవీఎంసీ కమిషనర్ కనుచూపు మేరలో జరగడం అత్యంత గమనార్హం. నిజానికి అక్షరశిల్పం ఏ వార్తను ఏ ఆధారం లేకుండా రాయబోదు. ఇప్పటి వరకు అలాంటి వార్తలేమీ రాయలేదు. ఇప్పుడు కూడా ప్రత్యేక కారణంతోనే ఈ ప్రత్యేక అధికారిపై రాయాల్సి వస్తుంది. ముఖ్యంగా జీవీఎంసీకి ఆయన వల్ల చేటు ఉంది కాబట్టి రాయాల్సి వస్తుంది. జీవీఎంసీ భరిస్తున్న అత్యంత అవినీతి అధికారుల లిస్టుల్లో 10 మంది ఉన్నారంటే అందులో ఫస్ట్ ప్లేస్ ఈ అధికారికే వస్తుంది. ఆయన గతం, వర్తమానం, అంతెందుకు భవిష్యత్తు కూడా అవినీతిగానే సాగుతుందని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. కారణాలు ఏవైనా ఆయన పద్ధతి మాత్రం మారలేదు. ఇకపై మారుతుందన్న నమ్మకం లేదు. గతంలో ఇదే అధికారి ఓ జోన్లో 2 కోట్ల స్కామ్ వెలగబెట్టాడు. అది బయటపడి ఎంక్వైరీ పడి అందులో కూడా బాబు పక్కాగా దొరికిపోయాడు. మరో జోన్లో జోనల్ కమిషనర్గా ఉన్నప్పుడే ఓ ఉద్యోగి ఆత్మహత్యకు కారణమయ్యాడు. అలాగే ఎక్కడికి వెళ్ళినా అవినీతి మరకలే అంటించుకున్నాడు. ఈ అయ్యోరిని తట్టుకోలేక ఆయన మాతృశాఖకు పంపించారు. ఆ ఉద్యానవన శాఖలో కూడా ఆయన పనితనం చూపించలేకపోయారు. తిరిగి మళ్ళీ జీవీఎంసీ పెద్దలే జోనల్ కమిషనర్గా కొనసాగించారు. అయితే ఆయనపై ఉన్న భయంకరమైన ఆరోపణల వల్ల జోనల్ కమిషనర్గా కొనసాగించారే తప్ప ఏ జోన్కి వెయ్యలేదు. అంటే అంత భయంకరమైన అధికారి ఇతగాడు. అలాగే రాజకీయ నేతల పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుకోవడంలోనే చక్రం దిట్ట. ఉత్తరాంధ్రకి చెందిన ఓ పెద్ద రాజకీయ నేత మంత్రిని నిత్యం ఆయన వాడుతుంటాడు. అయితే ఆ మంత్రికి ఈ కంత్రి ఆలోచనలో తెలియవు. అయినా ఆయన ఈయన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఆ పేరును మాత్రం వాడేస్తూ బూచిభయం చూపిస్తాడు. ఇంకా ఆయనకి ఉన్న 2-3 అస్త్రాల్ని వ్యవస్థ కోసం టార్గెట్ చేస్తుంటారు. ఇదే అదునుతో అటు జీవీఎంసీ కమిషనర్ను బాగానే మేనేజ్ చేశాడు. కానీ కమిషనర్లకు ఈ బ్యాక్గ్రౌండ్ చూసి బెదిరి ఇక్కడే జీవీఎంసీలో ఉంచుతున్నారు. ప్రత్యేకించి అక్షరశిల్పం ఈ చక్రంపై వరుస కథనాలకు ఉపక్రమించింది. కారణం ఆయన నెగటివ్ బిహేవియర్. ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్తూనే ఆయన ఇక్కడ జీవీఎంసీలో పనికిమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న జోనల్ కమిషనర్లకు ఎసర్లు పెట్టడానికి ఏదో ఒక చెత్త పనులు చేస్తుంటాడు. అది బయటకు రావడంతోనే సదర్ వ్యవస్థలు సరిగ్గా పనిచేయాలన్నది అక్షరశిల్పం సంకల్పం. అందులో భాగంగానే ఈ అధికార నీళ్ళని ఒక్కొక్కటి వేసేస్తున్నాం. ఆధారాలతో సహా మేమిస్తున్న ఈ కథనాల్ని ఇక మీరు చూడొచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం.